ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు అయా. గడిచిన క్షణం వరకు పాటల ద్వారా ఆరాధన బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇక గడవబోయే అయా సమయం కూడా మీ హస్తానికి అప్పగిస్తున్నాను. వాక్య పరిచర్య అంతట్లో కూడా మీ హస్తం తోడుగా ఉంచండి. విరివిగా కాదు ప్రభా, కొంచెముగా విత్తినను నీ బిడ్డల హృదయాల్లో విత్తబడి ఫలించబడి ఆశీర్వదించబడుటకు సహాయం చేయండి. వచ్చిన వారిని బట్టి వందనాలు, రాని వారిని బట్టి ప్రభా వారిని క్షమించండి. మరలా వచ్చే ఆదివారం నుండైనా రావటానికి సహాయం చేయండి క్రమం తప్పకుండా. చాలా మంది ప్రభా మరి ఉపవాస ప్రార్థనలో పాల్గొనలేకపోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అయా ఉపవాస ప్రార్థనలో పాల్గొనే కృప దయచేయమని, అలాగే ఈ సమయంలో వాక్యాన్ని ప్రకటిస్తుండగా మీ ఆత్మ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్యంలోకి వెళ్లే ముందు మరొక మాట. ప్రతి ఆదివారం వస్తున్న క్రైస్తవ సంఘ సమూహం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, వారానికి ఒక పర్యాయం ఉపవాసం ఉండి మందిరానికి రావటం అనేది దీవెన, ఆశీర్వాదం. మాకు దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి అన్నవారు ప్రతి శనివారం రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. 7:30కి ప్రారంభిస్తున్నాను, 9 గంటలకే ముగిస్తున్నాను. ఎక్కువ పాటలు పాడము, ఎక్కువ వాక్యం చెప్పను, ఎక్కువ ప్రార్థనే జరుగుద్ది. అరగంటే పాటలు, అరగంటే వాక్యం, గంట ఇంచుమించు ప్రార్థన జరుగుతుంది. సంఘం కోసం, గ్రామం కోసం, దేశం కోసం ప్రార్థన జరుగుతుంది. అధికారుల కొరకు, దేశము కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయాలన్న వాక్యం మనం చదువుతున్నాం, కానీ ప్రార్థన చేయట్లా. ప్రార్థన చేయకపోవట పాపం, అవునా కాదా? ఇశ్రాయేలుల కొరకు నేను ప్రార్థన చేయకపోవట అది నాకు పాపమగును అన్నాడండి సమూయేలు భక్తుడు. మన దేశం కోసం మనం ప్రార్థన చేయకపోతే కృతజ్ఞతహీనత అంటారు దాన్ని, భక్తిహీనత అంటారు దాన్ని. కాబట్టి ఒక ఆదివారం ఆరాధనకే పరిమితం అయిపోకుండా దయచేసి మరలా చెప్తున్నాను, గద్దిస్తూ చెప్తున్నాను, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకి కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ రండి. పురుషులు రండి, స్త్రీలు రండి, యవనస్తులు రండి, వృద్ధులు రండి, ప్రతి ఒక్కరూ రండి. ఒక ఆదివారానికి పరిమితం అయ్యే క్రైస్తవులుగా ఉండమాక, వారానికి ఒక ఉపవాస ప్రార్థనలోనైనా పాల్గొనండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచిది, వాక్యంలోనికి వెళ్దాం. గత వారం ఏం చెప్పాను చెప్పండి, చెప్పాలమ్మా. సోమరిపోతు. అంతకుముందు వారం తిండిపోతు, అంతకుముందు తిండిపోతు, పోయిన వారం సోమరిపోతు, మరి ఈ వారం త్రాగుబోతు. ఎవరు చెప్పారు? అబ్బా, ధైర్యంగా అభిగొట్టవేంటి? ఏదో ఊరినే చెప్పింది, కానీ అదే వాస్తవం. త్రాగుబోతు. పోయిన వారం సోమరిపోతుతో పాటు ఇంకో పోతు చెప్పా, నిద్రపోతూ. ఈరోజు త్రాగుబోతుతో పాటు ఇంకో మాట కూడా చెప్తా, తిట్టుబోతు. మందిరంలో త్రాగుబోతులు ఉండరేమో కానీ ఎందుకు ఉండరు? అరాకొర ఎక్కడో చోట ఉంటారు. ఏమండి, అది తిట్టుబోతులు మాత్రం చాలా మంది ఉంటారు. అందుకనే ఈరోజు ఈ 2 వచనాలు మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. 45 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనం. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. ఈ మాట నా వెనకాల చెప్పండి. త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులగుదురు. తిండిబోతు అనే మాట ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు త్రాగుబోతు అనే మాట కింద అండర్లైన్ చేసుకోండి. త్రాగుబోతులు ఏమవుతారంట? దరిద్రులు అవుతారంట. ఎక్కడ లేని దరిద్రత వాళ్ళ ఇంట్లోనే ఉంటదంట. ఏమండి, మేము తాగుబోతులం కాదు కదా, ఎందుకు మాకు ఈ వాక్యం అంటే? మీకు కాదు, మీరు విని ఇతరులకి ప్రకటించడానికి. అవసరమైతే మీ ఇంట్లోనూ, మీ బంధువుల్లోనూ, మీ స్నేహితులను, మీ అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళకి వినిపించండి ఈ వాక్యం, వాళ్ళకి షేర్ చేయండి. ఏదైనా ఒక మాట విత్తనం వాళ్ళ హృదయంలో పడి ఏమో మారొచ్చు, మారు మనసు పొందొచ్చు. కాబట్టి నాకెందుకులే అనుకోకుండా ప్రతి వాక్యము కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నారనే విషయాన్ని గమనించాలి. పౌలు గారి ద్వారా మాటలు విన్న శిష్యులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆ మాటలు ఇతరులకు బోధించేవాళ్ళంట. దేవుని మందిరానికి వచ్చిన మీరు దేవుని వాక్యాన్ని విని ఏం చేయాలి? మీ చుట్టూ మీ ఇరుగు పొరుగు, లేకపోతే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే కొట్టేస్తారు. అర్థమవుతుందా? మీ మాట అంటే గౌరవం ఉండేవాళ్ళు ఉంటారు చూడండి. ఇప్పుడు త్రాగుబోతులు ఉన్నారండి మీ ఇంటి పక్కన, వాళ్ళు ఎంత త్రాగుబోతులైనా మీ మాట అంటే విలువ, మీరంటే గౌరవం, మీరంటే అభిమానం. వాళ్ళు మీరేం చెప్పినా ఖచ్చితంగా వింటారు. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి ఈ మాటలు వినండి, ఇతరులకి షేర్ చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా దరిద్రులు అవుతారండి? తాగుబోతులు దరిద్రులు అవుతారంట. త్రాగుబోతులు ఏమవుతారండి? ఒకసారి మన గ్రూపులో పెట్టాను, బట్టి శ్రీను గారి సాక్ష్యం. ఎంతమంది ఉన్నారు? 1, ఇంకా 2, ఇంకా నేను ఏదైనా ప్రాముఖ్యమైనది అయితేనే పెడతానండి, ఏది పడితే అది పెడతాను గ్రూపులో. ఎక్కువ పోస్టులు పెట్టినా అయ్యగారింటి ఇసిగిచ్చేస్తున్నారు అనుకుంటారేమోనని అత్య తక్కువైన పోస్టులు మాత్రం పెడతాను.
బట్టి శ్రీను గారు అని ఆయన తీసుకురావాలని కూడా అనుకున్నాను. ఏమో దేవుని చిత్తం అయితే తీసుకొద్దాం. ఆయన చాలా మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారండి. బట్టి అంటే ఇటుకలు బట్టి ఉంటుంది కదా, అది ఇటుకలు బట్టి కలిగి ఉన్నాడు, టాటర్లు కలిగి ఉన్నాడు, పని వాళ్ళు కలిగి ఉన్నాడు. అయితే అనివార్య పరిస్థితుల్లో అతనికి త్రాగుడు అలవాటు అయిన తర్వాత పనోళ్ళు పని చేయడానికి పని లేదు, వాళ్ళు మానేశారు. ఇతను డ్రింకింగ్ మద్యపానాసక్తి అయిపోయాడు, ట్రాక్టర్ అమ్మేశాడు, బట్టి కూడా అమ్మేశాడు. త్రాగుబోతు అయిన తర్వాత అతనికి ఉన్న ఇటుకలు బట్టి పోయింది, టాటర్లు పోయినాయి. దరిద్రమా కాదా? ఏదైనా సంపాదించుకున్నారండి, అది అదృష్టం, భాగ్యం. ఉన్న వాటిని కోల్పోయాడంటే త్రాగుబోతులు చూడండి ఎకరాలు అమ్మేస్తారు. భార్య మెడలో ఉన్న తాలిబొట్టు కూడా అమ్మేసేవాళ్ళు లేకపోలేదు. అవునా కదా? ఇప్పుడు నేను చెప్తున్నటువంటి బట్టి శ్రీను గారి యొక్క సాక్ష్యంలో ఒక మాట నేను విన్నాను, చాలా బాధ కలిగింది, కళ్ళంట నీళ్ళు వచ్చింది. ఏంటంటే ఒకసారి ఉదయమే పొద్దున్నే తెల్లారి లేచిన తర్వాత తన చిన్న బిడ్డ కనిపించిందంట. తన పాప కనిపిస్తే ఎత్తుకుని అల్లారు ముద్దుగా ఆడిస్తున్నాడంట. అత్తగారు అమ్మో ఎవరో అన్నారంట, ఏంటి తాగుబోతు డాష్, నేను తిట్టకూడదు, ఈ తాగుబోతు వీడికి ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి అని చెప్పి ఏదో 4 మాటలు అనుకుని లోపలికి వెళ్ళిపోయిందంట. ఆ పెద్ద ఆమె, వృద్ధాప్యలో ఉన్న ఆమె లోపలికి వెళ్ళిందో లేదో ఏమండి, అప్పటిదాకా నా చిన్న, నా బుడ్డి, నా బంగారమైన ఆడిస్తున్న ఈయన ఈ చెవులకి ఆలాడుతున్నటువంటి, నువ్వు లేమ్మ పైకి లే, సోది ఎక్కువ అయిపోయింది నీకు, లే అక్కడ కూర్చో, బయట నువ్వు కొంచెం దూరం కూర్చోమ్మా, పిల్లలు దూరం కూర్చోండి, మాట్లాడమాకండి, డిస్టర్బ్ చేయకూడదండి. కొమ్ములు వచ్చేసినాయా? ఒకటే జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఎక్కడున్నాను? ఏం చేస్తున్నాడు, ఆ చెవులకి వేలాడుతున్నటువంటి దిద్దుల్ని ఓడదీస్తాం కూడా కాదంట, ఓడదీస్తుంటే రావట్లేదంట. ఒక్క లాగు లాగితే చెవి తెగిపోయి రక్తం కారుతుంటే ఏడుస్తుంటే ఆ రక్తపు మడుగులు ఆ పిల్లన పడేసి ఆ దిద్దులు తీసుకుని వెళ్ళిపోయాడంట. ఎంత దరిద్రం అది! అంటే త్రాగుబోతుడు ఎంత కఠినమైపోతాడు అనేటటువంటి మాట ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ఇంకా నేను లెక్క చెప్పక్కర్లా, ఈ ఒక్క మాట చాలు. మరొక వ్యక్తి ఉన్నాడు, పేరు చెప్పకూడదు, సందర్భం కూడా చెప్పకూడదు. నన్ను మీరు తిట్టుకుంటారు. తాగుతాకు లేవని భార్యను కూడా వేరొక స్థలానికి పంపించిన దాఖలాలు కూడా లేకపోలేదు. అంత చెడిపోయినటువంటి మనసు వాళ్ళకు ఉంటుంది అనమాట. కన్న బిడ్డను ఉండదు, కట్టుకున్న భార్య అని ఉండదు. ఏమంటే త్రాగుబోతు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తాగి వాళ్ళు మొత్తులై ఉండి ఇక వాళ్ళ సుఖం వాళ్ళదే, వాళ్ళ స్వార్థం వాళ్ళదే, వాళ్ళ అవినీతి వాళ్ళది, అంతే. కదా త్రాగుబోతులు అలాంటి భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారంట. కాబట్టి గమనించాలి. తర్వాత దేవుని మహాకృపను బట్టి శ్రీను గారు మారుమనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, సేవకునిగా ప్రతిష్ఠించబడ్డారు, అనేక స్థలాల్లో సాక్షిగా వాడబడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఒకప్పుడు ఆయనకి విలువ లేదు అని ఇప్పుడు దైవోజనుడు ఒక విలువ. బట్టి శ్రీను గారు అంటే అబ్బా ఎన్ని ఊళ్ళు, ఎన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాడు ఇప్పుడు ఆయన. ఘనత లేనటువంటి ఆయనకి ఘనతనిచ్చాడండి దేవుడు, త్రాగుబోతానని విడిచిపెట్టిన తర్వాత. త్రాగుబోతాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత జ్ఞానం కలిగిన వాడైనా కావచ్చు, వాడు మాట్లాడు ఏంటో తెలుసా? ఎవరు అనరు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, తిట్టుకున్నారు. మా ఇంట్లో దాన్ని చెప్తాను, ఎందుకంటే ఏమనుకోరులేండి, అందుకనే చెప్పేస్తాను డైరెక్ట్గానే. మా ఇంట్లో ఏదైనా ఆలోచన కావాలంటే వెంటనే ఎవరిని పిలిచేవాళ్ళు తెలుసా? చిన్ని గారిని పిలిచేవాళ్ళు. చిన్ని గారు అంటే నాకు నలుగురు మేనమావలు ఆఖరి మేనమావ అనమాట. మంచి టాలెంట్ పర్సన్, మంచి తెలివితేటలు కలిగిన వాడు, మంచి వివేకం కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే త్రాగుడికి ఎడిక్ట్ అయిపోయాడో ఇక ఆయన ఆలోచన తీసుకోవడం కాదు, మాట్లాడడానికి కూడా చిరాకేస్తాడు. ఒకసారి ఒక అధికారి ఇంటి ముందుకు వచ్చాడు. ఇంటి ముందుకు వస్తే తాగేసి ఉన్నాడు, కంపు కొడుతుంది, పెదాలకి ఏం పెట్టాడు? కైని పెట్టాడు. ఒక అధికారి వచ్చాడు. ఆ అధికారి ఎవరో నేను చెప్పను. అధికారితో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట కరెక్టే, ప్రతి మాట నిజమే. కానీ వెళ్ళిపో, నువ్వు ఆకలికి అమ్మా, నువ్వు చెప్పమ్మా. ఎందుకని ఆ మనిషిని, మాట్లాడే మనిషిని అలా చేదరించుకున్నాడు చెప్పండి? కంపు కొడుతుంది మాట్లాడుతుంటే. ఒక అధికారితో మాట్లాడేటప్పుడు ఏంటి పెదాల దగ్గర చెత్తెట్టుకుని, నేను ఇంకా అనకూడదు, డాష్ డట్టి, అది డట్టి అంతే. అదొక గర్వంగా ఫీల్ అవుతారు, ఏంటో నాకు అర్థం కాదు. ఇంత చెత్తకు నోట్లో పెట్టుకుని అధికారితో మాట్లాడతారా? అదే నా మాట్లాడే పద్ధతి. తర్వాత పక్కనున్న సహోదరితో మాట్లాడి ఆ మాటలు అన్నాడు, కానీ నిజం చెప్పినా కూడా ఆయన మాటలు వినలా. నిజం చెప్పిన విలువ ఉండదు, నమ్మరు, ఎవరు వినరు నీ మాట. త్రాగుబోతు వాడవైతే దయచేసి గమనించాలి, నీకున్న వాల్యూ నీ చేతులారా నువ్వే పోగొట్టుకుంటావు. మా ఇంట్లోంచి ఒక సాక్ష్యం చెప్పాను, బయట నుంచి ఇంకో సాక్ష్యం చెప్పనివ్వండి. రాకేష్ మాస్టర్ ఎంతమంది తెలుసు? సినిమాలు చూసే వాళ్ళకి బాగా. కొన్ని సినిమా చూడకపోయినా డాన్స్ పిచ్చున్నా, పాటలు పిచ్చున్నా ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి. రాకేష్ మాస్టర్ ఎవరికి తెలీదా?
ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో కొట్టండి రాకేష్ మాస్టర్ అని కొట్టండి. ఆల్రెడీ పుల్లేళ్ళు చనిపోయాడు. రవితేజ వంటి సూపర్ స్టార్ హీరోయిన్లు ఏ స్టార్ మరి నన్ను కొట్టేస్తారు. ఈ రవితేజ గారికి ఏమో అవార్డు అండి? మాస్ మహారాజా నాకు తెలియదండి, అందుకని అడుగుతున్నా. ఇప్పుడు మన పవర్ స్టార్ తెలుసు కానీ, మెగాస్టార్ తెలుసు కానీ, మరి రవితేజ గారికి ఏదో అవార్డు ఇచ్చే ఉంటారు రియల్ స్టార్ కొంతమందికి. మాస్ మహారాజా అంట, బలి పెట్టారులే. మాసే నిజంగా మాస్ డాన్సులు నేర్పించేవాడు అండి చక్కగా రాకేష్ మాస్టర్. అలాంటి మంచి మంచి హీరోలకి మంచి మంచి డాన్సులు నేర్పించే రాకేష్ మాస్టర్ అంటే మంచి పేరు. ఏమంటా డ్రింక్కి బానిస అయిపోయాడో, మద్యానికి బానిస అయిపోయాడో, ఆ రాకేష్ మాస్టర్ దగ్గర నేర్చుకున్న వాళ్ళు గొప్ప పొజిషన్కి వెళ్ళారు. ఆ శిష్యుల నోట కూడా రాకేష్ మాస్టర్ అంటే ఒకప్పుడు మాకు విలువ ఉండేదండి, గౌరవం ఉండేదని, మాకు అన్నం పెట్టినాడండి. కానీ ఈ రోజు ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే మాకు బాధ కలుగుతుందండి, జాలి కలుగుతుందని తన శిష్యులే ఆ వ్యక్తిని తృణీకరించినటువంటి స్థాయి. ఈ మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములు అయ్యని రకరకాల బ్రాండ్లు వచ్చినాయి. అప్పుడు మేము ఫీల్డ్లో, అంటే ఈ మాట చెప్పకూడదు, అసహ్యమైన మాట ఇది. నేను ఫీల్డ్ అంటే పెద్ద ఏదో ఫీల్డ్ ఏంటి, నేను త్రాగేటటువంటి వయసులో 13 సంవత్సరాలకే త్రాగుడికి అలవాటు పడిపోయినాను. చేతండి ఎలా వచ్చేస్తాను రజాలో, దేవునికి స్తోత్రం చెప్పండి. అది సిగ్గుపడాల్సిన విషయం కాబట్టి నేను రికార్డులో చెప్పాల. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్లు ఏం లేవు. ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత భూమ్ అనే బ్రాండ్లు వచ్చినాయి. ఈ రాకేష్ మాస్టర్ వీడియో చూశాకే తెలిసింది భూమ్ వచ్చిందని. నాకు మరి వేరే రకంగా తెలిసింది అనుకోమాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అవి తాగి భూమ్ అయిపోయారు, ఆల్రెడీ భూమిలో కలిసిపోయారు. భూమి తాగిన వాళ్ళందరూ చాలా మంది భూమిలో కలిసిపోయారు. ఏసు రక్తమే చేయం. అర్థమవుతుందా? విలువ కోల్పోయిందండి. చిట్ట చివరికి అసలు ఆ మనిషి గురించి మంచి సాక్ష్యం అనేది లేదు. ఒకప్పుడు అనేక మంది కూడు పెట్టిన వాడే, కానీ చిట్ట చివరికి అతనికి కూడు లేకపోయిన పరిస్థితి. చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఆయన చనిపోయాడండి. అసలు ఆ వీడియో చూస్తే చాలా బాధ కలిగింది. కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీకున్న టాలెంట్ పోయిద్ది, మీకున్న జ్ఞానం పోయిద్ది, మీకున్న విలువ పోయిద్ది త్రాగుడు అనే వ్యసనం వల్ల. కట్టుకున్న భార్య దగ్గర కూడా విలువ ఉండదు, కన్న పిల్లల దగ్గర కూడా విలువ ఉండదు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను బైబిల్లో చాలా విషయాలు. రాసుకొని నోట్ చేసుకోండి, ప్రతి మాట కూడా ప్రాముఖ్యమైందే. ఇది మనకి కాని సబ్జెక్ట్ కాదని మీరు అనుకోవద్దు దయచేసి. సామెతల గ్రంథం 23:21 ప్రకారము త్రాగుబోతులు దరిద్రులగుతారు అనే మాట చూస్తే, సామెతల గ్రంథం 20:1 చూడండి. మద్యం ఏం చేస్తుందో చూడండి అమ్మ, ఒక చదవండి. గొప్ప ఐశ్వర్యము కంటే అమ్మ, సామెతల గ్రంథం 20:1 ఆ ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ. అది కదా జ్ఞానం లేదు. ఒకవేళ నువ్వు దాని వశం కానప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన వాడవేమో. ఎప్పుడైతే దాని వశమయ్యావో అది నీకు జ్ఞానం లేకుండా చేస్తుంది, బుద్ధిహీనత చేస్తుంది, బుద్ధిహీనుని చేస్తుంది, నిన్ను జ్ఞానం లేనుగా చేస్తుంది. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, దాని మద్యము అల్లరి పుట్టించును. ఎక్కడ లేని అల్లరి. అర్ధరాత్రులు కూడా తలుపులు తెరిచి బయటకు వస్తే అల్లరి. ఎవరిల్లు? త్రాగుబోతుల ఇల్లు. అల్లరి, నీచమైన కార్యాలు. ఓ మహానుభావుడు ఉండేవాడు, ఇప్పుడు లేళ్ళండి. అర్ధరాత్రి లేచి ఒకవేళ ఏంటి ఆ శబ్దం అని బయటికి వెళ్ళి చూస్తేనండి, నిట్ట నిలువు కాళ్ళ మీద రాత్రి తెల్లవారులు భార్యని రోడ్డు మీద నిలబెట్టేసేవాడు అండి. అలాగే ఉండు, నువ్వు రావద్దు కొంపలో. కానీ ఏం చేసినావు తప్పు? నేను పెళ్లి చేసుకోవడం అని చేసిన తప్ప. నువ్వెంత మూర్ఖుడు అయినా, నువ్వెంత అజ్ఞానమైనా, నువ్వెంత స్వామిరిపోతువైనా, నువ్వెంత తిండిపోతువైనా, 4 ఇళ్లలో పని చేసి నేను బతికించడమా ఆమె చేసిన తప్పు? కష్టపడ్డో ఇంట్లో ఉన్న పాత్రలన్నీ తాకట్టేస్తాడు. కష్టపడ్డో ఇంట్లో ఉన్న ఆ భార్య పుస్తులు అంటారా వాటిని, ఆ భాషలో చెప్పలేడు, అవి కూడా తాకట్టేస్తాడు. మరలా గొప్పళ్ళకి వీలైపోతాడు. స్వామిరిపోతంట తన దృష్టికి తాను జ్ఞానము గలవాడు అనుకుంటాడంట. త్రాగిపోతాడు కూడా అంతే. నా అంతటోడు లేడు, రోడ్లన్నీ కొలిచేస్తాడు. కాబట్టి గమనించాలి, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును అంటే అవమానం తీసుకొస్తుంది, మద్యం అల్లరి పుట్టించును. ఎక్కడ లేని అల్లరి, నీచ కార్యం నీ కుటుంబంలోని ఇల్లు అల్లరైపోతుంది నీకు ఉన్నటువంటి ఆ మద్యపానం అనే వ్యసనం వల్ల. ఇల్లు ఇరుకు ఇల్లాలు గుట్టు అంటారు కదండి. ఇల్లు గుట్టుగా ఉండాలి. భర్త అయినా భార్యను ఇల్లు గుట్టుగా ఉంచుకోవాలి. ఇల్లు తీసుకెళ్లి వీధిలో పెట్టేస్తారంటే ఈ తాగుబోతు అనకూడదు. ఆ మనుషులు ఇంకేమన్నా అని అంటే నన్ను తిట్టేసుకుంటారేమో. ఒకప్పుడు నువ్వు కూడా తాగినోడే కదరా అంటారేమో ఒకవేళ.
కాబట్టి అందుకనే నేను చెప్తున్నా, ఆ స్థితిలో నుంచి వచ్చిన వాడిని కాబట్టి కఠినంగా చెప్పట్లా, నార్మల్గా చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ స్థితిలో నుంచి వచ్చిన వాడిని కాబట్టి కొంచెం అర్థమయ్యే రీతిలో మాట్లాడుతున్నాను, లేకపోతే ఇంకా కఠినంగా ఉంటాయి మాటలు. కాబట్టి గమనించాలి. సామెతల గ్రంథం 20:1 చదువుకున్న మరలా మద్యం వల్ల నష్టాలు చూడండి. మద్యం ఏం చేస్తుంది? అల్లరి పాలు చేస్తుంది, అవమానాల పాలు చేస్తుంది. మద్యం అవమాన పాలు చేస్తుంది. తర్వాత సామెతలు 23:29 చదవండి. 23:29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, అదుగదుగో ద్రాక్షారసంతో ప్రొద్దు పుచ్చువానికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువానికే కదా. ఎవరికి శ్రమ? ఇక్కడ ఎన్ని విషయాలు రాయబడి ఉన్నాయి చెప్పండి? 1, 2, 3, 4, 5 విషయాలు రాయబడి ఉన్నాయి. శ్రమ, శ్రమ, దుఃఖము, జగడము, చింత, హేతు లేని గాయాలు, మంద దృష్టి, 6 విషయాలు ఉన్నాయి. ఈ త్రాగుబోతుండి ఎవరు కొట్టక్కర్లా, అది అక్కడ పడితే అక్కడ పడిపోతాడు. ముళ్ళ మీద పడిపోతాడు గాయాలు, రాళ్ళ మీద పడిపోతాడు గాయాలు, ఎదురుగా వచ్చే బండి మీద పడిపోతాడు గాయాలు. వీడి వల్ల వీడికి నష్టం, ఎదుటోడికి నష్టం. మంచోడు సరిగ్గానే వెళ్తున్నాడు, ఈ త్రాగుబోతాడు అడ్డంగా వచ్చి గుద్దేశాడు, ఇద్దరికి గాయాలు. హేతువు లేని గాయాలు, కారణం లేకుండా నిష్కారణంగా గాయాలు. రాత్రి బాగానే ఉంటాడు అయ్యగారు, తెల్లారేసరికి మూతి వాసిపోద్ది. ఎరా ఏమైందిరా మూతి అంటే, ఏం లేదులే. మరి ఏమి లేకుండా గాయం ఎలా అయింది? కారణం లేకుండా హేతువు లేని గాయాలంటే అవే. ఎవరికి శ్రమ? తెల్లారు లేవటంతోనే పొద్దు లేవటంతోనే ఆల్కహాల్తోనే ముఖం గడిగా నాదులు కూడా లేకపోలేదు. ఆల్కహాల్తోనే ముఖం గడిగా నాదులు కూడా, ఆ పళ్ళుతోనే నాదులు కూడా లేక. మరి అంత రుచి ఏముందో నాకు దాంట్లో అర్థం కావట్లేదు. మరి మీరే తాగారు, మీరే చెప్పాలన్నట్టు చూస్తున్నారు నా. ఇంకా పైకి అనలేరు కానీ చాలా కషాయంగా ఉంటుందండి. మరి అంత టేస్ట్గా ఏమి ఉండేది కాదు. మీకు విషయం చెప్పమంటారా? ముక్కు ముసుగు తాగేవాడిని. సిగరెట్ స్మెల్ పడదు, కానీ దానికి బానిస అయిపోయాను. ఏంటో నాకు అర్థం కావట్లా. ఏంటంటే దాని అర్థం ఏంటంటే, నేను అలవాటు అవడానికి గల కారణం ఏంటంటే, ఆడు చేస్తున్నాను నేను ఎందుకు చేయకూడదు, ఆ రింగులు వస్తున్నాను నేను ఎందుకు వదలకూడదు, ఇది నాకు అలవాటు అయింది. అది అందుకే నేనేమో దేశ రక్తమే విడిపించబడ్డాను. ఇంకా ఇక ఆ మొత్తం పీక్ స్టేజ్కి వెళ్ళిపోలేదు నేను. అర్థమవుతుందా? అది అసహ్యం, కానీ ఆడు చేసాడు, నేను చేయాలి. గొప్ప హెచ్చుకుపోతే బోడుగుండు బయటడిందంట, హెచ్చుకుపోతే బోడుగుండు బయటడిందంట. సరదా కోసం మొదలు పెట్టాను, సంఖ్యలు అయిపోతాయి. సరదా అనేది సాలిగుడు లాంటిది. సాలిగుడు ఎవరైనా తెంపగలరా? సాలిగుడు ఎవరు తెంపలేరా? సాలిగుడు ఎవరైనా తెంపగలరు. సరదా అనేది సాలిగుడు. సరదాగా ఉన్నప్పుడు దాన్ని వదిలిపెట్టి ఆ సాలిగుడు కాస్త సంఖ్యలు అయిపోయినాయి అనుకో, బేడీలు అయిపోతే ఇక ఎవరు నేను విడిపించలేరు. ఇక దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరదా కోసం ఎవరన్నా టచ్ చేసిన వాళ్ళు ఉన్నారేమో, ఒకవేళ ఎవరి బిడ్డలు కూడా ఇక్కడ ఉన్నారు, దయచేసి ఇప్పుడే పులి స్టాప్ పెట్టేయండి, లేకపోతే అది సంఖ్యలు అయిపోతాయి. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఎవరికి శ్రమ? యెషయా గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. మద్యము త్రాగుదామని. ఎప్పుడమ్మా? ఏం తాగుదామని? టీయా, కాఫీయా, బూస్టా, హార్లిక్సా? ఎప్పుడంట? మీరు వేగన ఏం తాగుతారండి? టీ, కాఫీ తాగుతారు. కానీ మగ మహారాజులు, మాస్ మహారాజులు ఏం చేస్తారండి? చదవమ్మా 5వ అధ్యాయము 4వ వచనం. శ్రమ 5వ అధ్యాయం 11వ వచనం చదివారు కదా. ఇప్పుడు 22వ వచనం కూడా చదవమ్మా. ద్రాక్షారసము త్రాగుట్లు అంటే దాని అర్థం ఏంటి? నీళ్ళు కూడా కలపకుండానా? పచ్చిమంది తాగి. మీరు చెప్తే నంబర్ ఏసు రక్తమేజీ. ఒకసారి 1300 నా ఆటో నెంబర్ AP 16TF 1300 కోరుగోలు నుంచి భీమవరం బయలుదేరాను సర్వీస్కి. మా తల్లి కోరుగోలు ఎక్కింది, రుద్ర లాపమంది. ఏదో బడ్డీ కొట్టలు ఏదైనా పిల్లకి ఏదైనా చాక్లెట్ తీసుకుంటుందేమో అనుకున్నా. బడ్డీ కొట్టుకి వెళ్ళి ఏమన్నా 90 తీసుకుని సగం తీసుకుని గ్లాసులు అలా పోసి, నేను చూస్తానే ఉన్నా, సగం పోసుకుని వాటర్ ప్యాకెట్ పిండుతుందేమో అనుకుంటే పింటట్లా ఆ పచ్చిమంది అలా తాగేసింది. ఒక గేర్ వేసాను వెళ్ళిపోదామని, లోపల అమ్మాయి కూర్చుని పోయింది. అమ్మ నువ్వు దిగమ్మ, నీకు దండం పెడతాను, అమ్మ నువ్వు దిగమ్మ. దిగదే, ఆ తల్లి వచ్చి ఎక్కేసింది. ఇక ఎప్పుడు దిగుతుందా అన్న టెన్షను. ఆడవాళ్ళు కూడా తాగేవాళ్ళు లేకపోలేదు. ఎవరు తెలుసండి? దేవునికి స్తోత్రం. ఇంకంటే ఏదో ఇంకా కొంచెం భయంకరంగా మాట్లాడినట్టు ఉంటుంది. కాబట్టి మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళలో కూడా
మద్యము త్రాగేవాళ్ళు ఉన్నారు, నా దృష్టిలో పడ్డారు, చూసిందే చెప్పాను. ఎవరైనా నొప్పించుంటే నన్ను క్షమించండి. ఎవరికి నొప్పి కలిగింది? తాగేవాళ్ళకి నొప్పి కలిగింది. మీకు ఎందుకు నొప్పి కలిగింది? మన సంఘంలో ఎవరు లేరు కదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మద్యం వల్ల నష్టాలు చూడమ్మా, చదవమ్మా. ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపట్లో తెగువగల వారికి శ్రమ. ఎవరికండి శ్రమ? ఎవరికండి హేతులైన గాయాలు? ఎవరికండి జగడాలు? రోజు కొట్లాడుకుంటూ ఉంటారు, రోజు తిట్టుకుంటూనే ఉంటారు, రోజు గొడవలాడుకుంటారు, రోజు కుమ్ముకుంటూనే ఉంటారు, రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తూనే ఉంటారు, రోజు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తూనే ఉంటారు. ఆ పెద్ద మనుషులకు కూడా ఇసుగు వచ్చేది. చిచ్చి వచ్చేసాడు రా బాబు, వచ్చేసింది రా బాబు, ఏ పని పాట లేదంటారు వాళ్ళకి. ఆ పెద్ద మనుషులు కూడా ఇంట్లో ఉండి నేను లేనని చెప్పే బాబు అని చెప్పిన దాని కూడా లేకపోలేదు. వీళ్ళు కొట్టుకునేది కొట్టుకోకపోగా వీళ్ళు తిట్టుకుని వీళ్ళ రోడ్ల మీద పడిపోయి పెద్ద మనుషులు తీర్పులు, మళ్ళీ వీళ్ళు చేసే పనులు మరి పెద్ద ఉన్నతమైన పనులు, మళ్ళీ ఈ భార్య భర్తలకు తిట్లు. ఈ భార్యలు కూడా కొంతమందిని అండి అనకూడదు కానండి, ఇది కొంతమంది మాట్లాడే మాటలు నా చెవిని బడ్డాయి నేను చూశాను. ఏమంటారంటేనండి కొంతమంది, వీళ్ళు ఏదో పెద్ద ఏసు రక్తమే జీవం నేను అనకూడదు, నా వయసుకి తగ్గ మాటలు నేను మాట్లాడాలి, అందుకని మింగేస్తున్నాను. ఏమండి తాగితే తాగేవు కానీ ఎక్కడ తాగాలే? ఇంటికి తెచ్చుకుని తాగు, నేను వద్దానా? నిజమే అన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. నా కళ్ళతో చూసానండి, కోడిగుడ్లు ఎట్టేసి పెడతాం, నిజంగానే మంది తెచ్చుకుని ఇంట్లో తెచ్చుకుంటాం, ఆడితో పాటు ఇంకొకటి చేయుతుంది తెచ్చుకుంటాం. ఇప్పుడు చూడండి, చెడేవో తాను చెడ్డ కోతంట, మనం ఆడు చెడిపోయేవాడు ఒక్కడే చెడిపోవడం, తాగేవాడు ఒక్కడే తాగడం, ఎప్పుడు ఆడికేంటో నాకు అర్థం కాదు. ఇంకొకరు లేకపోతే ఆడికి ఏసు రక్తం కిక్కు రాదేమో. డబ్బులు లేకపోయినా ఒరే నేను పెట్టుకుంటానుగా అని చెప్పి మరి తీసుకెళ్తా, డబ్బులు ఇచ్చి మరి కేజీ బియ్యం కేజీ బియ్యం కొనుక్కుంటాను, డబ్బులు మంటాడా ఎవడో చెడగొట్టేస్తాడు. ఆడు తాకుంటాం మానేసాను రా బాబా, నా కోసం తాగరా, నువ్వేనా హీరోవా? నేను సూపర్ స్టార్ హీరో, నీకోసం తాగుతాడు, నువ్వేనా సెలబ్రిటీవా నీకోసం తాగడానికి? అలాంటి వాళ్ళు మానేసి కూడా అలాంటి స్నేహితులకి మళ్ళీ మాట తీయలేక తాగేసిన వాళ్ళు కూడా లేకపోలేదండి. 31st నైట్ ఒప్పుకుని విడిచిపెట్టేస్తారు, జనవరి 14వ తారీఖున మళ్ళీ బురదలు వదిలేస్తారు. ఫిబ్రవరి 14 కాదు, జనవరి 14. అనుభవం ఎక్కడ? దేవునికి స్తోత్రం చెప్పండి. ఫిబ్రవరి 14 ఏంటి? ఓహో వ్యాలంటైన్స్ డేనా? అమ్మ చాలా ఉన్నాయండి. 14వ తారీఖు చాలా అండగట్టేశారు. మగవాళ్ళు ఏమో అప్పుడే, ఆడవాళ్ళు ఏమో ఇప్పుడు. ఎక్కడ లేని వ్యాపారం ఫిబ్రవరి 14వ తారీఖున జరుగుతుందంట. కార్లు, నెక్లెస్లు, అబ్బబ్బబ్బబ్బ, లవ్ సింబల్స్లు అన్నీ ఆ రోజు వ్యాపారం బాగా జరిగిద్దంట. దేవునికి స్తోత్రం. మరి హాలండ్ తాత అనేవాడు సృష్టించాడంట దాన్ని. దేవునికి స్తోత్రం కలిగింది కాక. సరే, దేవుని వాక్యం చెప్తుంది, మద్యం వల్ల కలిగే నష్టాలు, శ్రమ, దుఃఖం, జగడములు, చింత, హేతు లేని గాయాలు, మంద దృష్టి, చూపు పోతుందంటండి మద్యం వల్ల. గాయాలు తగులుతాయి అంటండి. ఎందుకు తెలుసా గాయాలు? సామెతలో ఒక మాట ఉంది, గాయములు చేయు దెబ్బలు అంతరంగమున చొచ్చి అంతరంగంలో ఉన్న చెడుతానని ఏం చేస్తాయంట. మనోడికి ఎన్ని గాయాలు తగిలినా బుద్ధి రావట్లేదు ఏంటో నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు గాయాలు తగిలినా, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా, ఎన్నిసార్లు ప్రాణ పరిస్థితికి వెళ్ళినా మళ్ళీ కుక్క తన వాంతికి తిరిగినట్లు మరలా కడగబడిన పంది బుర్రలో దొరినట్టు దొల్లేస్తున్నాడు తప్ప చెడుతనాన్ని విడిచిపెట్టట్లా. ఏంటా చెడుతనం? మద్యపానము త్రాగటం ఆరోగ్యానికి హానికరమని ఆ బాటిల్ మీద రాసి ఉంటుంది. మళ్ళీ ఎవడో చెప్తుంది కదా, ఆ బాటిల్ మీద రాసి ఉంటుంది. స్మోకింగ్ కిల్స్, ఇదిగో నువ్వు ధూమపానం చేయడం వల్ల నీకు క్యాన్సర్ వస్తుంది, నువ్వు డ్రగ్స్ తినటం వల్ల ఇదిగో నీకు క్యాన్సర్ వస్తుంది. అయినా కూడా తినటం మానరు, అయినా కూడా త్రాగటం మానరు, అయినా కూడా తిరగటం మానరు. చింత, ఎప్పుడు వాళ్ళ ముఖంలో చూడండి చింత, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. ఈ మద్యపానం అలవాటు లేని మీ ముఖాలు చూస్తుంటే ఇప్పుడు సంతోషంగానే కనిపిస్తున్నారు. దేనికి స్తోత్రం కలిగినగా. అది మీలా నవ్వుతూ ఉండాలండి సంతోషంగా. ఆ మద్యం అలవాటు పడిపోయిన వాళ్ళ ముఖాలు చూడండి, ఎప్పుడు ఏదో పోగొట్టినట్టు, ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు. తర్వాత మాట చూడండి, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అసలు? ద్వితీయోపదేశకాండం 21:18 చదివాక మీరు అమ్మో అనుకుంటారు. మీరు ధర్మశాస్త్రం త్వరగా తీయాలి. ద్వితీయోపదేశకాండం 21:18 ఒకని కుమారుడు తల్లి మాట, బైబిల్ లేదండి, చదువు రాదా ఈ గారికి? కొడవల్లో ఉన్న కోతకెళ్ళినట్టు ఉంది. రా తీ బైబిల్ తీ, నీకోసం ఇవి వచ్చిన తీ. ద్వితీయోపదేశకాండం తీ, ద్వితీయోపదేశకాండం 21:18 చదవమ్మా. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి
వారు అతని శిక్షించిన తర్వాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకుని ఊరి గవని యొద్ద కూర్చుండి పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వెనక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలులందరూ విని భయపడుదురు. ధర్మశాస్త్రం చెప్తున్న సత్యం. దేవుడు చేయమన్న పని, త్రాగుబోతులు మీ మధ్యలో ఎవరైనా ఉంటే వాళ్ళని ఊరి గవని మధ్యకి తీసుకుని రాళ్లతో కూడా చంపేయండి. తల్లి మాట కానీ తండ్రి మాట కానీ వినకపోతే మరణశిక్షే గతి. తల్లిదండ్రుల మాట వినకపోతే మరణశిక్షే గతి. వాడిని శిక్షించిన తర్వాత కూడా, వాడికి బుద్ధి చెప్పిన తర్వాత కూడా మాట వినకుండా అలాగే తిరుగుబోతుగా, తిట్టుబోతుగా, త్రాగుబోతుగా ఉంటే వాడిని రాళ్లతో కూడా చంపాలంట. అలాగు నా చెడుతనాన్ని పరిహరించాలంట. ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు అలాంటి పొజిషన్లో ఉన్నారా? రాళ్ళు పెట్టుకోవటమంటే ఇప్పుడు నిజంగా రాళ్ళు పెట్టుకుంటే మాకండి. అప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను, అప్పుడు ఆ స్థితి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అలా కాదు. రాయి లేదా సుత్తి అంటే దేవుని వాక్యం అనే సుత్తితో వారిని నలగొట్టండి, వాళ్ళు మార్చండి. వారికి మారు మనసు వచ్చే వరకు కూడా ప్రయత్నం చేయండి. వదిలేయొద్దు. ఇది ఎన్ని చెప్పినా ఇది ఇంతే అని చెప్పేసి వదిలేయొద్దు. ఏదో ఒక రోజు మారుతాడు ఖచ్చితంగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉంది, సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. అలాగే ఇప్పుడు చీ అనుకుంటున్నటువంటి వాళ్ళు రేపొద్దున జయగొట్టించుకునే పరిస్థితి రావచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే, ఒకప్పుడు నా స్థితి అలాంటిదేనండి. చీ కొట్టారండి, అవమానించారండి నన్ను. కానీ ఈ రోజున చేతులు ఎత్తి వందనాలు చెప్తున్నారంటే అది నా యొక్క ఖ్యాతి, నా యొక్క గొప్పతనం కాదండి. యేసు ప్రభులు వారు నా జీవితాన్ని మార్చారు కాబట్టి, ఆ త్రాగుడనే వ్యసనాన్ని విడిచిపెట్టాను కాబట్టి, మద్యపానాన్ని విడిచిపెట్టాను కాబట్టి, ఆ అల్లరి చేష్టను విడిచిపెట్టాను కాబట్టి ఈ రోజున ఒక విలువ అనేది వచ్చింది. రోడ్ల వెంబడి తిరిగినప్పుడు, తిరుగుబోతుగా తాగుబోతుకున్నప్పుడు నాకు విలువ లేదు. ఎవడు గుర్తించలా, ఎవడు గ్రహించలా, ఎవడు గమనించలా, ఎవడు ప్రేమించలా. కాబట్టి గమనించాలి, దేవునికి వాక్యం సెలవిస్తుంది. అలాంటి స్థితిలో ధర్మశాస్త్రం చెప్తున్న మాట, లేవీలు చూడండి, యాజకులకి చెప్తున్న మాట చూడండి. లేవియాకాండం 18:8. లేవియాకాండం 18:8. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా, నేను మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండానట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. ఈ మాట అనగలి చెప్పండి. యాజకులు ద్రాక్షారసము కానీ మద్యము కానీ త్రాగకూడదు. ఇప్పుడు ఎవరు యాజకులు? ఇద్దరు చెప్పిన విషయాలు కరెక్టే. యాజకులు సేవకుడికి సాదృశ్యంగా ఉన్నారు. ఇంకొకటి ప్రకటన 1:6 ప్రకారం చూడండి, చదవండి. మీకు డౌట్ ఉంటే ప్రకటన 1:6 ప్రకారం క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరూ రాజులైన యాజక. ఇప్పుడు మీరు కూడా యాజకులే, అర్థమవుతుంది. అందుకని అందరికీ ప్రార్థన చేసే అవకాశం. మీరు ప్రార్థన చేసిన అద్భుతం జరుగుతుంది ఏంటంటే దాని అర్థం అదే, మీరు కూడా ఒక యాజకులు అయిపోయారు. మీరు కూడా ఇప్పుడు ప్రతిష్ఠింపబడిన వారు. ఆనాటి యాజకులైన లేవీలతో ప్రతిష్ఠింపబడిన వారితో యెహోవా సెలవిచ్చిన మాట, మీరు చావక బ్రతికి ఉండున్నట్లు ఏం చేయకూడదంట. సేవకుడు మాత్రమే కాదు, ఇప్పుడు సేవకుడు మాత్రమే కాదు, విశ్వాసులారా మీ అందరూ కూడా ప్రతిష్ఠింపబడిన వారే. మీ అందరూ కూడా యాజక సమూహంతో ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఏం త్రాగకూడదంట, మద్యము త్రాగకూడదు. ధర్మశాస్త్రం మనకి ఇస్తున్న ఆజ్ఞది. తర్వాత మనం చూడండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు యెహోవా ఎలాగూ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలు తిట్లనము పురుషుడే గాని అంటే దాని అర్థం ఏంటి? స్త్రీయే గాని అంటే దాని అర్థం స్త్రీ కూడా తాగుతుందనే కదా. స్త్రీయే గాని యెహోవాకు నా జీవిరట్టుకు ఎవరైనా మ్రొక్కుకొని తాను ప్రత్యేకించుకొని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను అది కదుగో. ఇప్పుడు ఎవరైనా ఉంటే ఒకవేళ మానండమ్మా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా మద్యపానాసక్తులుగా ఉంటే ఇదిగో మీరు నాజీరు చేయబడిన వారని నేను చెప్తున్నాను. ఎందుకు తెలుసా? క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరూ నాజీర్ అనగా ప్రతిష్ఠింపబడిన వారమే. గట్టిగా చప్పలు కొట్టి మనం మహిమపడదాం. నీ మీద క్రీస్తు రక్తం ఉంది, క్రీస్తు రక్తంతో కడగబడ్డావు, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, పరిశుద్ధంగా జీవించాలి. అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు, అపవిత్రమైన దాని జోలికి పోకూడదు, మద్యపానాసక్తులుగా మనం ఉండకూడదు. మనం యేసయ్యకు దాసులుగా ఉండాలి కానీ మద్యానికి దాసులుగా ఉండడానికి వీల్లేదు. ఆయన మన యజమానుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత మనం చూడండి, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. మరణకరమైన పరిస్థితుల్లో దేవుని కోపము, దేవుని ఉగ్రత రగులుతున్న పరిస్థితుల్లో కూడా జనులు గుంపులు కొడుతున్నారంట. దేనికోసం? హోషేయ గ్రంథం 7:14. హృదయపూర్వకముగా నన్ను బ్రతిమాలు కొనక శయ్యల మీద, అంటే మంచం అది కూడా వేసి రక్తం శయ్యల మీద పరుండి
కేకలు వేయుదురు, నన్ను విసర్జించి ధాన్య మధ్యములు కావాలనని వారు గుంపులు కొడుదురు. కరోనా టైం ఎంతమంది గుర్తుంది? మనం చనిపోయేంత వరకు గుర్తుంటుంది కరోనా 2020 అంటే, అవునా కదా? 2020లో ఎప్పుడైనా 1 గంట అవకాశం ఇస్తారేమో బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందామని మన బాధ, అంతేనండి. పిల్లలకి ఏదైనా తెచ్చుకుందామని మన బాధ. కానీ ఈ త్రాగుబోతుల బాధ ఏంటి తెలుసా? ఎప్పుడు ఓపెన్ చేస్తాడని గంటకు ముందే వెళ్ళిపోయి క్యూలు కట్టేవాళ్ళంట. ఎక్కడైనా పెద్ద లైన్ ఉందంటే మద్యపానం దగ్గర, వైన్ షాపుల దగ్గరే పెద్ద పెద్ద గుంపులు, పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. కరోనా టైంలో కూడా ఏసు రక్తమే చేయం. సరే, అది వేరే కోణం, ఇప్పుడు దాన్ని తీసుకురాకూడదు. ఇప్పుడు మీరు ఆ మాట అన్నారనుకో, ఇప్పుడు అందరూ అదే వర్షించుకుంటారు. పదం 10 విధాలంట. చెప్పండి ఏంటంట? పదం 10 విధాలంట. కాబట్టి ఇప్పుడు నేను ఏ సబ్జెక్ట్ చెప్తున్నాను? మద్యం ఆరోగ్యానికి, దాన్ని చెప్తున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకో మొత్తం ఖరాబ్ అయిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని దేశాల్లో కొన్ని వాతావరణాలు బట్టి కొంతమంది కొన్ని అవకాశాలు ఇస్తారు, అది వేరే విషయం. అది ఇప్పుడు మనం చెప్పకూడదు, ఎందుకంటే అవి చెప్తే అసలు ఇప్పుడు కొద్దిగా ఉన్న వాళ్ళు ఇంకా విడిపోతారు ఏసు రక్తమే. కాబట్టి ఇప్పుడు ఏం చదివాను నేను? హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన ధాన్య మధ్యములు కావాలని కేకలేస్తున్నారంట, మంచాల మీద పడుకుని బతిమాలుకుంటలేదంట. దేవుని ఉగ్రత వచ్చిన సమయంలోనండి ఆ మాట. మీరు పైన తర్వాత చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, కరోనా టైంలో ప్రభు నన్ను బ్రతికించు, ఈ కరోనా బారిన పడకుండా మమ్మల్ని బ్రతికించని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, బ్రతిమాలుకోకుండా మద్యం కోసం ప్రాకుల్లాడిన మహానుభావులు కూడా లేకపోలేదు. కాబట్టి గమనించాలి, దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి ఒక మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. త్రాగుబోతులు దేనికి వారసులు కాదో చూడండి. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్న వారైనను అదిగదిగో దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఒకవేళ మీరు క్రీస్తు రక్తంలో కడగబడి, ఒకవేళ మీరు క్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని, ఒకవేళ మీరు క్రీస్తు బలలో పాదపంపులు పొందుతూ కూడా దానిలో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తే మనం ఎక్కడ వారసులం కాదంట? దేవుని రాజ్యానికి వారసులం కామని వాక్యం కరాఖండితంగా చెప్తుంది. ఇప్పుడు ఎవరి గురించి నేను ఖండితంగా చెప్పాలంటే, లోకంలో ఉన్న త్రాగుబోతుల గురించి ఖండితంగా చెప్పడానికి నా పని కాదు. ఏమండి? అది సంఘంలో ఎవరైనా ఉంటే మాత్రం ఖండితంగా చెప్పాలి. ఎక్కడుంది ఈ మాట? పౌలు గారే చెప్పారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అంటే సంఘాన్ని, మందిరానికి వచ్చే వాళ్ళు కూడా త్రాగుబోతులు ఉంటారండి. ఎందుకు ఉండరండి? జారులతో నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయినను అది ఏమాత్రం సాంగత్యం చేయొద్దని కాదు. అలాగైతే ఇప్పుడైతే సహోదరు అనబడిన వాడు ఎవడైనాను, సహోదరుడు అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరం ఎవరు అండి? సహోదరులు, సహోదరులు. అంటే మందిరంలోకి వచ్చిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, క్రీస్తు సంఘం అంటే క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరంలో నీవు ఒక అవయవంగా మార్చబడిన తర్వాత, ప్రభువుని నమ్ముకున్న తర్వాత, నేను బాప్తిజం తీసుకున్నాను, పరిశుద్ధపరచబడ్డానని సాక్ష్యం చెప్పిన తర్వాత, ఒకవేళ చదువమ్మా, జారుడు గాని, లోబి గాని, తిట్టుబోతు గాని, త్రాగబోతు గాని, దోచుకొనివాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు, అసలు భోజనం కూడా చేయొద్దు. వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. అంటే బల్లలో పాల్పంపులు పొందుతూ క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకుని కూడా మద్యం తాగుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మందిరంలోనికి రావటం కాదండి, మనం వాళ్ళని వెలేయాలంట, మందిరంలోకి రానివ్వకూడదంట. ఒకవేళ ఏదైనా పొరపాటుగా మనం అన్నాం అనుకో, ఈ మందిరం లేకపోతే ఇంకొక 4 మందిరం 20 చర్చలో నీ కోరుకోల్లో 1 2 అని పాస్టర్లను వెళ్ళేస్తున్నారు ఈ రోజుల్లో. ఆనాడు పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, అలాంటి వారు ఎవరైనా మందిరంలోకి వస్తే వెలివేయండి. ఎందుకని? వాళ్ళ వల్ల దేవునికి అవమానం. దేవుని నమ్ముకున్నానని చెప్పి, సాక్ష్యాలు చెప్పి, పాటలు పాడి, దేవుని మందుల కార్యక్రమాలు చేస్తూ బయటికి వెళ్ళి వ్యసనాల పాలైపోతున్నాం. అంటే బయటికి మందిరంలోకి వచ్చి స్తుతి పాటలు పాడుతున్నాం, బయటికి వెళ్ళిపోయి మద్యం తాగి మందు బాబులం మేము అని పాట పాడుతున్నాం. అంటే కత్తించుకుని కోసేయాలి నిన్ను. ఆ పాట పాడే వాళ్ళు అందరినీ కాదు, పాట రాసిన వాళ్ళని కాదు, ఆ సినిమా గురించి కాదు నేను మాట్లాడేది, సహోదరుల గురించి మాట్లాడుతున్నాను నేను. క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలోకి వచ్చి పనికి మాలిన పాటలు పాడుతున్నారు చూడండి, పనికి మాలిన యాసలు ఎత్తున్నారు చూడండి. సహోదరుల గురించి మాట్లాడుతున్నాను నేను, లోకంలో ఉన్న అన్యుల గురించి నేను మాట్లాడట్లా. నాకేం పని?
అది వాళ్ళ ఇష్టం. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత నీ ఇష్టం కాదు. క్రీస్తు సంఘానికి శిరస్సు. ఆయన అధికారంలోకి మనం వచ్చాం. నీ అధికారం చెల్లుబాటు అవడానికి వీల్లేదు. లోకంలో ఉన్నప్పుడు నీ అధికారంగా బతికేవేమో. చూడండి ఈ మాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:3-3 లోకంలో ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా తిని తాగి తందనాలాడేవేమో. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత నీ ఇష్టానుసారంగా బొమ్మలాట కాదు ఇది భక్తి జీవితం అంటే. పేతురు గారు మొదటి పత్రిక 4:1-3 గనుక మీరు నొట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించిన విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక ఏమంటే దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గంతించిన కాలమే చాలు. ఒకప్పుడు బతికేవాలని బతుకు, ఇప్పుడు అలాంటి బతుకు బతకూడదు. ఎందుకని ఇప్పుడు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించావు. యేసయ్య పరిశుద్ధుడు. ఆయన చెప్తున్న మాట, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండాలి. త్రాగుడు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రం చెడుతనం అని చెప్తుంది. అది చెడుతనం. యెహోవాయందు భయము కలిగి చెడుతనం విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ. తిట్టుకుంటే తిట్టుకున్నారు. రాము గారు వచ్చినా డైరెక్ట్గా చెప్పేవాడిని, లేరని చెప్పట్లేదు. కాలనీలోకి వెళ్తే ఆయన ఇలా వంగిపోయేస్తున్నాడు అండి. యవనస్తుడు బాధేస్తున్నాడు. ఎంత బాధేస్తుంది? ఒక యవనస్తుడు ఏమన్నా కింగ్ లాగా ఉండాల్సినటువంటి వ్యక్తి వంగిపోయాడండి. ఇట్లా వంగిపోయి చేతికి శిలాన్ని పెట్టుకుని వస్తుంటే బాధ కలిగింది. కఠినంగా మాట్లాడాను. రాముగారు ఇప్పుడు వరకు నేను పద్ధతిగా చెప్పాను, ఇప్పుడు ఖండితంగా చెప్తున్నా, దేవుడు తీసేయక ముందే మీరు మారు మనసు పొందనని చెప్పాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి. ఓ పక్క కావిరులు, ఓ పక్క లివర్ పాడైపోయింది, ఓ పక్క త్రాగడం మాటలేదు, ఓ పక్క శిలాన్ని ఎక్కించుకోవడం మాటలా, ఇంజక్షన్ చేయడం మాటలా, దగ్గటం మాటల, తుమ్మటం మాటల, వంగిపోయి నడవటం మాటల. శరీరం కృషించిపోతుంది, శరీరం వంగిపోతుంది, కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి, లివర్ పాడైపోతుంది, ఆర్గన్స్ పాడైపోతున్నాయి, శరీరం అంతా పాడైపోతుంది, శరీరం అంతా తూట్లు పడిపోతుంది. అయినా కూడా నువ్వు మద్యపానం విడిచిపెట్టట్లేదు అంటే దాన్ని ఏమంటారు? దానికి అంత బానిస అయిపోయారు అన్నమాట, దానికి అంత ఎడిట్ అయిపోయారు అన్నమాట. అప్పుడు గమనించాలి, అలాంటి వారి కోసం మనం ప్రార్థించడం తప్ప మరొకటి ఏం చేయలేం. గతించిన కాలమే చాలు. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారంటే, ఒకప్పుడు పోకిరి చేష్టలు, ఒకప్పుడు సినిమా పాటలు, ఒకప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు, ఒకప్పుడు సినిమాలు, సీరియల్స్ చూశారు. ఇప్పుడు ఏం చేయకూడదు? చేతి ఏం చేయకూడదు? ఎందుకు చూడకూడదు? అవి లోక సంబంధమైనవి కాబట్టి. చూస్తున్నావా? ఏసు రక్తమే జయం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పడిపోద్ది మరి అలాగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడు చూసామండి, లోకంలో ఉన్నప్పుడు చూసాం. ఇప్పుడు మనం లోక సంబంధం కాదు, మనం ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధమైన వాటిని మనం అనుసరించి నడుచుకోవాలి. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడతారు. దేనితో నడిపించబడాలి? అందరూ చెప్పండి ఈ మాట. ఇద్దరు ముగ్గురే చెప్తున్నారు, అందరూ చెప్పండి. మద్యముతో నడిపించబడేవారు దెయ్యపు కుమారులు అనబడతారు. ఉందా లేదా? చూడండి ఎఫెసీ పత్రిక 5:10 చూడండి. ఎఫెసీ పత్రిక 5:10. నువ్వు దేవుని ఆత్మవశంతో నింపబడాలి, మధ్యవశం అవ్వకూడదు. నువ్వు ప్రకటన గ్రంథం తీయొద్దు. నేను చెప్పిన రిఫరెన్స్ ఇది. ఎఫెసీ 5:18. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో భక్తుడైన యోహాను గారు పరవశుడయ్యాడంట, ఆత్మవశములో ఉన్నాడంట. ఏ వశంలో ఉన్నాడండి? ఏ వశంలో ఉన్నాడండి? ఆత్మవశుడై ఉన్న యోహానుకి యేసు ప్రభులు వారు ప్రత్యక్షమయ్యారు. జరగబోయే వాటన్నిటిని కూడా తెలియజెప్పిన సంగతి మనం చూస్తున్నాం. కానీ కొంతమంది ఏ భక్తులు ఉన్నారు చూడండి. ఎఫెసీ 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం గలదు, అయితే దాన్ని విడదీయకూడదు. ఆత్మపూర్ణులై. ఇప్పుడు చెప్పండి, మీరు మద్యంతో మత్తులై ఉండాలా, ఆత్మపూర్ణులై ఉండాలా? ఆత్మపూర్ణులై ఉండాలి. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే నా వాడు కాడని వాక్యం చెప్తుంది. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. నువ్వు మధ్యలో ఉన్నావంటే అది స్వాతంత్రం కాదు. నేను అంటాను, ఎవరైనా నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. 6 అడుగుల మనిషికి స్వాతంత్రం రాలా. 6 అడుగుల మనిషి 6 రంగుల సిగరెట్ని జయించలేకపోతున్నాడు, మద్యాన్ని జయించలేకపోతున్నాడు, ప్యాకాట్ని జయించలేకపోతున్నాడు. దేనికో దానికి ఎడిట్, దేనికో దానికి బానిస. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము స్వతంత్రులుగా ఉండాలి. దేనికి బానిసలుగా ఉండటానికి వీల్లేదు. మద్యపానాసక్తులుగా ఉండి ఈ రోజున చాలా మంది విలువ లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మత్తయి సువార్త 24:18.
టైం అయిపోతుంది త్వరగా. మత్తయి సువార్త 24:48. మత్తయి సువార్త 24:48. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోటి దాసులను త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలోనూ వాడు అనుకున్న గడియలలోనూ వాడి యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయును ఉను త్రాగుబోతులకి శుభవార్త. ఏంటండి ఏంటి ఆ శుభవార్త? ఇదిగో యేసయ్య ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. యజమానుడు అంటే అక్కడ ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభులు వారే. యేసయ్య ఒక బాధ్యత అప్పగించారు మీకు నాకు. యేసయ్య సంఘం పట్ల ఒక బాధ్యత అప్పగించాడు మీకు నాకు. కాబట్టి ఈ పనోడు అంట, ఈ దాసుడు అంట మనమే. ఈ దాసుడు ఏం చేస్తున్నాడంటే యజమానుడు ఇంకా రాలేదు కదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని కొట్టి ఆహారం పెట్టకుండా, ఏంటి వాక్యం చెప్పకుండా దాసుడు ఒక పాస్టరు లేకపోతే ఒక యాజకుడు లేకపోతే మీకు సంబంధించిన వ్యక్తే ఏం చేస్తున్నాడంటే త్రాగుబోతులతో కలిసి విన్యాసాలు చేస్తున్నాడంట. యేసయ్య ఇంకా రాలేదు కదా, యేసయ్య ఇంకా రావట్లేదు కదా, ఇంకా ఆలస్యం అవుతుంది కదా. ఆయన ఆలస్యం చేసేది ఎందుకని? అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన దీర్ఘశాంతము కలిగి ఆలస్యం చేస్తున్నాడని పేతురు భక్తుడు రాస్తున్నాడని తన పత్రికలో. కానీ ఇలాంటి మహానుభావులు కూడా లేకపోలేదు. ఏం చేస్తారంటే కొంతమంది దాసులు, పాస్టర్లే, కొంతమంది విశ్వాసులు యేసు ప్రభు ఇదిగో నా చిన్నప్పటి నుంచి వచ్చేస్తాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ఆ పాస్టర్ గారు బోధలు చేస్తున్నారు కానీ ఆయన రావట్లేదు, ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి ఆయన వచ్చేలోపు ఇంకా కొంత మనం ఎంజాయ్మెంట్ చేసేద్దాం, ఇంకా కొంచెం లగ్జరీగా బతికేద్దాం. ఒకసారి నేను మా పాస్టర్ గారు పెళ్ళైన కొత్తలో 2013లో ఏమండి కల్దీకి వెళ్ళాం బట్టల షాప్ బట్టలు తీసుకోవడానికి. వాళ్ళు కట్టింగ్ జీన్స్ తెస్తున్నారు, చిరిగిపోయిన బట్టలు తెస్తున్నారు. ఏమంటే నేను చిరిగిపోయిన బట్టలు వేసుకోను, నాకు కొంచెం మంచిగా ఉన్న బట్టలు తీయండి అన్న. కుర్రవాడవేగా అన్నారు. నేను పాస్టర్నండి అన్న. అవునా మరి ఏమో మా ఆవిడండి, నేను పాస్టర్ అయితే ఆవిడ పాస్టర్నేగా అన్న. ఏంటి అప్పుడేనా అన్న. ఏంటి మరి అప్పుడేంటి అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఇన్సెట్మెంట్ ఏంటి అప్పుడే ఈ వయసులోనే వెళ్ళిపోయారు ఆ పాస్టర్లుగా అంటే ఇప్పుడు ఇంకే ఏమి లోక సంబంధం, ఇంకేమి ఎంజాయ్మెంట్ లగ్జరీ ఏమి ఓరు బాబు అదేరా బాబు అంటే ఆయన అర్థం ఏంటి? పళ్ళు ఊడిపోయిన తర్వాత, శరీరం ముడతడిపోయిన తర్వాత రేపు మా చచ్చిపోయేటప్పుడు దేవుని దగ్గరికి వచ్చి వాడుకో ప్రభు నన్ను వాడుకున్నారా. యవన కాలంలో దేవుని కాడిమట నరునికి మేలని వాక్యం చెప్తున్నా. వాక్యం పాప నీకు తెలియదు కదా. ఏంటి యవన వస్తువులు అప్పుడే పాస్టర్ అయిపోయారా? అయ్య బాబాయ్ అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఎవడైనా ఒకవేళ క్రీస్తు సంఘంలోనికి వచ్చిన తర్వాత క్రీస్తును అనుసరించే వారిలో ఎవరైనా యేసయ్య ఇంకా రావటం ఆలస్యమైంది కదా అని చెప్పి మరలా తిని తాగి తందనాలు ఆడితే గనక యేసయ్య వచ్చి వాళ్ళు అనుకోనని గడిలో యేసయ్య వచ్చి వాళ్ళని ఏం చేస్తాడంట? ఏం చేస్తాడంట? నరికించి అనే మాట మీకు భయం కలగట్లేదా? నరికించి ఎక్కడ పడేస్తాడు? ఏడుపు పళ్ళు కొరకటం అంటే వినబడతలేదా? ఇంకా అంతకుమించి అంటే నా పళ్ళు ఊడిపోతాయి. ఇక పళ్ళు కొరటం ఏడుపు తప్ప ఇంకేమున్నదంట. చూడండి ఆ మాట కూడా చదవండి. ప్రకటన గ్రంథం 14:9. ప్రకటన గ్రంథం 14:9. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరు వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఎలాగో చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారము చేసి, అంటే దాని అర్థం ఒక క్రూర మృగం ఉంది, అదొక ప్రతిమ, దానికి నువ్వు దండం పెడుతున్నావు, దానికి నువ్వు సాగిలు పడుతున్నావు అంటే దీని అర్థం ఎవరు దేనికి ఎక్కువ ఎడిట్ అయిపోరో అదే ఒక ప్రతిమ. అంటే ఇప్పుడు మద్యపాన శక్తికి ఏమండి మద్యం అనే బాటిల్ చూసారా, అదొక ప్రతిమ. మీకు తెలియదేమో, అమ్మగారి కిందకి పొయ్యి మర్చిపోయి వచ్చినట్టు పొయ్యి కడతాకి వెళ్తుందిలేండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నా చదువమ్మా. ఇదిగో త్రాగుబోతు ముద్ర ఒకవేళ వేయించుకుని నీడ ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యం వాడు త్రాగును,
పరిశుద్ధ దోతల ఎదుటను గొర్రెపల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడు. ఇదిగో ఏంటో శుభవార్త తెలుసా? ఈ లోకంలో నువ్వు తాగి 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 చచ్చిపోతే నీకు చచ్చిపోయిన తర్వాత కూడా నీకు ఆఫర్ ఉంది, నీకు ఒక మద్యం బాటిల్ ఫ్రీ. ఏంటా మద్యం? దేవుని కోపం అనే మద్యం, దేవుని ఉగ్రత పాత్ర అనే మద్యం. ఆ మద్యం త్రాగితే ఇక్కడ ఉన్నట్టు మత్తు వస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్నట్టు నిద్ర వస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్నట్టు ఏదో ఎక్కడెక్కడ తేలిపోతున్నట్టు ఉంటుంది అనుకుంటున్నారా? కాలిపోతూ ఉంటారు, తగలడిపోతూ ఉంటారు. అక్కడ అగ్ని గంధకములతో మండు గుండెలో పడవేయబడతారంట. తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. దేనికి వారసులు? అది ఇప్పుడు బాగా చెప్పారు. నరకానికి వారసులు, నరక ప్రియులు, అతిథి ప్రియులాగా నరక ప్రియులు. అది దేవుని స్తోత్రం చెప్పండి. ముగింపులోకి వస్తున్నాను. ఏమండి, త్రాగుబోతుతనం వల్ల ఎలాంటి నీచమైన కార్యాలు జరుగుతాయి తెలుసా? నోవాహు నీతిమంతుడా కాదా? నీతిమంతుడు, దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. మొదట చదివించాను, ద్రాక్షారసం ఏం పాలు చేయనంట? ద్రాక్షారసము ద్రాక్ష తోట వేసి అంట ద్రాక్షారసం తాగి మత్తుడే పడిపోయాడంట నోవాహు. వస్త్రహీనుడై ఉన్నాడంట. కొడుకు చూశాడంట, వెళ్ళి బయట వెల్లడి చేశాడంట. చెప్పకూడదు. ఏం చేయకూడదు? బయట చెప్పకూడదు. అంటే ఇక్కడ ఇంకొక చక్కని మర్మయుక్తమైన విషయం మా నల్లగొండ జీవన్ సార్ ద్వారా నేను తెలుసుకున్న ఒక విషయం, అద్భుతమైన మాట. ఒక మాటకి నేను ఫోన్ చేస్తే మరొక మాట చెప్పాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తండ్రి పడిపోయి ఉన్నాడు. తండ్రి విషయం దిగంబరి, అంటే దిగంబరాన్ని ఏం చేయాలి? కప్పాలి, వెల్లడి చేయకూడదు. తండ్రి దశమలను కప్పాలి, బయట చెప్పకూడదు. ఆత్మీయ తండ్రి ఏదైనా బలహీనత కలుగుంటే పిల్లలైన వాళ్ళు ఏం చేయకూడదంట? మాకు బాప్తిసం ఇచ్చిన పాస్టరే అట్టాగా ఏదైనా చిన్న బలహీనత ఉంటే పిల్లలైన వాళ్ళు అలా వెల్లడి చేస్తే, ఏ వ్యక్తి అయితే వెల్లడి చేశాడో అతని కుటుంబం శపించబడింది. తల్లిదండ్రులు సన్మానించాలి, నిర్లక్ష్యం చేయకూడదు. అర్థమవుతుందండి? అది ఆ వేరే సబ్జెక్ట్ అనమాట. అదే నాకు తెలిసిన విషయం కూడా ఎందుకు చెప్పాలనిపించింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, నోవాహు నీతిమంతుడు అండి, దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. కానీ వెల్లడి చేయబడ్డాడు. అవమానం వచ్చిందండి నోవాహుకి. ఎందుకో తెలుసా? ద్రాక్ష తోట వేసి ద్రాక్షారసం తాగి మొత్తుడే పడున్నాడు, దిగంబరి అయి వస్త్రము లేకుండా పడిపోయి ఉండుట అవమానమా ఘనత? ఇప్పుడు నోవాహుకి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? ద్రాక్షారసము త్రాగి మొత్తుడై పడుంటం వల్ల. మరొక మాట చెప్పనండి, లోతు కుమార్తెలు లోతుకి ఏం త్రాగించారు? ద్రాక్షారసం త్రాగించి తండ్రితో ఏం చేశారు? పాపం చేశారు, చేయకూడని పని చేశారు. వాళ్ళ ద్వారా పుట్టిన పిల్లలు శపించబడిన వాళ్ళు అయ్యారు. బెనోని అంటే మోయాబీలు కానీ అమ్మోనీయులు కానీ వాళ్ళ సంతానం లోతు సంతానమే. ఎందుకు శపించబడిన జాతి తెలిసే వాళ్ళు? అక్రమ సంతానం కాబట్టి. తండ్రితో క్షయించి అక్రమ సంబంధం పెట్టుకుని అక్రమ సంతానానికి జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళు శపించబడిన వాళ్ళు అయ్యారు. అర్థమవుతుందండి? త్రాగుబోతులు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. త్రాగుబోతులు తన వల్ల శాపాలు వచ్చి పడతాయి. కాబట్టి ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా త్రాగుబోతులు ఉంటే దయచేసి ఈ రోజు నా చెడుతనాన్ని విడిచిపెట్టండి, మద్యముతో మత్తులై ఉండమాకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఇప్పుడు మీ అందరికీ తెలియని విషయం. ఇదేంటిది చెప్పండమ్మా, చెప్పండి. ఏంటిది ఇది? వైన్. ఏంటిది? కొంతమంది వీడియోలు చేశారు, రీల్స్ చేస్తున్నారు. ఏంటి తెలుసా? మరి ద్రాక్షారసం త్రాగకూడదు అంటారు కదా, మద్యం త్రాగకూడదు అంటారు కదా, మరి మీరు ప్రతి నెల మీరు బలలో మీరు ఇచ్చేదేంటి అని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఏమండి, విషయం చెప్తాను వినండి. వైన్ 2 పదాలు ఉన్నాయి. WINE వైన్, మద్యం. W వచ్చింది, దాన్ని ఏమన్నారు? మద్యం. VINE వైన్ అంటే ఇది కూడా వైనే. అంటే మద్యం కాదు, ఇది ద్రాక్షారసం. దీన్ని కూడా వైన్ అంటారు. చెప్పండి, దీన్ని ఏమంటారు? తిమోతి, నీకు కొంచెం గడప జబ్బు ఉంది కాబట్టి ఏం పుచ్చుకో? ద్రాక్షారసం పుచ్చుకో, అంటే మద్యం పుచ్చుకో అని అనలా. రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు జరిగితే ఎండబారిన వచ్చిన వాళ్ళకి ఇప్పుడు జ్యూసో రకరకాలు ఇస్తున్నారు. అప్పుడు ద్రాక్షారసం ఇచ్చేవాళ్ళు. కానా విందులో ఏమి ఇస్తున్నారు? ద్రాక్షారసం ఇస్తున్నారు. అది మంచిది, ఆరోగ్యకరమైంది. ఆ ద్రాక్షారసం కొంచెం ఎక్కువైతే, ఇప్పుడు ఇదైనా సరే, ఇప్పుడు ఈ బాటిల్ మీరు తాగేసారనుకో మొత్తైపోతుంది తెలుసా, మొత్తులై పడిపోతారు తెలుసా. అందుకని మీకు ఎంత దేవునికి స్తోత్రం, బాటిల్ పట్టించేస్తారండి. ఇది కూడా వైనే, అది కూడా వైనే. ఆ వైను మద్యము, ఈ వైను ద్రాక్షారసం. ఇది ఆరోగ్యానికి మంచిది. అదేంటిది? దాన్ని భూమిలో కొంతకాలం దాన్ని కుళ్ళబెట్టి పాడైపోయిన తర్వాత పులిసిపోయిన పెరిగి ఏం కంపు వస్తుంది? మద్యం కూడా అలాగే వస్తుంది.
అర్థమవుతుందా? కుళ్ళిపోయిన ద్రాక్షరసం మద్యంగా మారుతుంది. అది వైన్ అంటే ఇది ఈ వైను, అది ఆ వైన్. ఇప్పుడు మీకు తేడా తెలిసిందిగా. తెలియని వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు కూడా మద్యం తాగుతున్నారుగా ప్రతి నెల అని అంటున్న వాళ్ళకి ఈ సమాధానం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది మేము తాగేది VI అన్నీరా బాబు, మీరు తాగేది WI అన్నీరా అని చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు తిట్టుపోతు గురించి చెప్పాలంటే టైం అయిపోయింది కాబట్టి దేవుని చిత్తమైతే వచ్చే వారం విందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 45 నిమిషాలు అయిపోయింది, నా టైం అయిపోయింది. ఓకేనండి కదా? కంచికి మనమ్మే అది తలలు వంచండి. 45 నిమిషాల మించి మెసేజ్ మీకు మైండ్ యాక్సెప్ట్ చేయదంటే, అందుకని నేను కూడా ఒక నియమం చేసుకున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ప్రతి ఆదివారం 45 మినిట్సే ప్రసంగం. కాబట్టి తిట్టుబోతూ, తిరుగుబోతూ, వదరబోతూ ఈ బోతుల గురించి వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఓకేనండి? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు త్రాగుబోతు అనే అంశం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడు. కొన్ని తెలియని విషయాలు మేము నేర్చుకున్నాం. నిజమే, మద్యం అల్లరి పుట్టిస్తుంది, ద్రాక్షారసం విక్రింత పాలు చేస్తుంది. మద్యం వల్ల అనేక నష్టాలున్నాయి. హేతువు లేని గాయాలు, మంద దృష్టి, అయా శ్రమలు, జగడాలు, చింత. కాబట్టి ఈ రోజున ఈ మాటలు ఎవరైతే విన్నారో, మద్యపాన శక్తులైనటువంటి ఎవరైతే మాటలు విన్నారో దాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. అయ్యా కుటుంబం పట్ల బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. నిజమే బ్రో, చాలా మంది మద్యపాన శక్తులై భార్యని పిల్లల్ని పట్టించుకోకుండా, తల్లిని భార్యని పట్టించుకోకుండా, ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, ద్రాక్షారసము వెర్రి మాటలు మాట్లాడేలా చేస్తుందండి ప్రభువా. పిచ్చి మాటలు, వాయు వరుస లేని మాటలు, తల్లిని అవే మాటలు, భార్యని అవే మాటలు, పిల్లలని అవే మాటలు, పనికి మళ్ళీ మాటలు, బూతు మాటలు, త్రాగుడికి లోనైపోయి సరైనటువంటి జీవితాన్ని జీవించక ఉన్న జీవితాన్ని పోగొట్టుకుని, ఆరోగ్యాన్ని పోగొట్టుకుని, ఇల్లు గొల్ల ఒళ్ళు గొల్ల చేసుకుని ఎంతో మంది జీవిస్తున్న వాళ్ళు లేకపోలేరు. యేసయ్యని సేవకునిగా విజ్ఞాపన చేస్తున్నాను. నా కోరికలు గ్రామంలో ఉన్న, నా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా విడుదల దయచేయండి. విడుదల ప్రకటిస్తున్నాను ప్రభు యేసు నామములో. ఎవరైతే మద్యపాన శక్తులుగా ఉన్నారో వారికి విడుదల ప్రకటిస్తున్నాను ప్రభు యేసు నామములో. వారిని విడిపించండి. దానివల్ల నిజమే అప్పుల పాలైపోయి, రోగాల పాలైపోయి, ఇంట్లో మనశ్శాంతి కరువు అయిపోయి, శాంతి సమాధానం నెమ్మది లేక ఇల్లంతా అల్లరి చేసుకుని, ఇంటిని తీసుకుని వీధిలో పెట్టి ఎంతో మంది అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు ప్రభు. నిజమే, నోవాహు మత్తురే పడిపోయి అవమానాన్ని తెచ్చుకున్నాడు ప్రభు. వెల్లడి చేయబడ్డాడు బయటకి. ఈ రోజున భక్తుల్లో కూడా, ఈ రోజున విశ్వాసుల్లో కూడా, సేవకుల్లో కూడా లేకపోలేదు ప్రభు. ఈ మాటలు నా కోసమే దేవుడు నాతో మాట్లాడారని ఎవరికి వాళ్ళే దేవా నీ మాటల చేత పొడవబడి మారు మనసు పొందడానికి సహాయం చేయండి. నొచ్చుకుని ముఖం త్రిప్పుకునేవారుగా కాకుండా నొచ్చుకుని మారు మనసు పొందేవారుగా ఉండడానికి సహాయం చేయండి. దేనికి కూడా ఎడిట్ అవ్వడానికి వీల్లేదు ప్రభు. దేనికి మేము బానిసలుగా ఉండడానికి వీల్లేదు ప్రభు. దేనికి మేము బానిసలేమో అది ఒక విగ్రహం అని అయా లేఖనం సెలవిస్తుంది ప్రభు. దేనికి మేము దాసులుగా బానిసలుగా ఉండకూడదు ప్రభు. నీకే మేము దాసులుగా ఉండాలి ప్రభా. నీకు దాసునిగా మేము ఉండాలి ప్రభు. వాటి కృప దయచేయండి. ఈ మాటలు అందరైతే విన్నారో వారందరికీ కనువిప్పు దయచేయండి. ఈ మాటల చేత అనేకులు కన్నులు తెరవబడ్డానికి సహాయం చేయండి. అనేకులు మారుమనసు పొందడానికి సహాయం చేయండి. మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ప్రభు చాలా మంది. ఇదిగో మద్యపాన శక్తులై లివర్ పాడైపోయి రక్తం కక్కుని చనిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటి వారిని చూసి కూడా చాలా మంది విడిచిపెట్టట్లేదు ప్రభు. ఒకవేళ విడిచిపెట్టాలని ఉన్నా విడిచిపెట్టలేకపోతున్నారేమో ప్రభు. అలాంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అలాంటి బానిస బ్రతుకుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. యేసు నామములో వారికి విమోచన కలుగును గాక. క్రీస్తు రక్తంతో కడగబడుదురు గాక. క్రీస్తు రాజ్యంలో చేర్చబడుదురు గాక. ప్రభు సహాయం చేయమని మీ కృప తోడుగా ఉంచమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.